దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, జనాభా లెక్కలతో పాటుగా చేయాలి. రాష్ట్రంలో ప్రభుత్వం కులగణన చేస్తుంది, బీఆర్ఎస్ బీజేపీలు స్టాండ్ చెప్పాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎస్సీలో సత్యాగ్రహ దీక్ష, నాగారంలో ట్రస్ట్ ఆఫ్ పటేల్స్ ఇనాగ్రేషన్ సెరమనీలో పాల్గొన్న మల్లన్న అంటూ నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దీక్ష చేసిరు ఓబీసీ స్టూడెంట్స్ అంతా. అక్కడ చాలా పెద్ద ఓబీసీ ఆర్గనైజేషన్ తయారైపోయింది. అన్ని యూనివర్సిటీలో కూడా తయారైతా ఉన్నారు బీసీ స్టూడెంట్స్ అందరూ. దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కులగణనకు మాది బాధ్యత, నాది బాధ్యత. కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు బాధ్యత వహిస్తారో రావాలి. మీ స్టాండ్ చెప్పకుండా మీరు దొంగ పంచాయతీ సృష్టించి దాంట్లో కులగణన అంశాన్ని మరుగున పడేయాలని చూస్తా ఉన్నారు. ఇది మేము గమనిస్తూనే ఉన్నాం. ఇక దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, జనాభా లెక్కలతో పాటుగా చేయాలి. రాష్ట్రంలో ప్రభుత్వం కులగణన చేస్తుంది, బీఆర్ఎస్ బీజేపీలు స్టాండ్ చెప్పాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎస్సీలో సత్యాగ్రహ దీక్ష, నాగారంలో ట్రస్ట్ ఆఫ్ పటేల్స్ ఇనాగ్రేషన్ సెరమనీలో పాల్గొన్న మల్లన్న అంటూ నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దీక్ష చేసిరు ఓబీసీ స్టూడెంట్స్ అంతా. అక్కడ చాలా పెద్ద ఓబీసీ ఆర్గనైజేషన్ తయారైపోయింది. అన్ని యూనివర్సిటీలో కూడా తయారైతా ఉన్నారు బీసీ స్టూడెంట్స్ అందరూ. దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కులగణనకు మాది బాధ్యత, నాది బాధ్యత. కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు బాధ్యత వహిస్తారో రావాలి. మీ స్టాండ్ చెప్పకుండా మీరు దొంగ పంచాయతీ సృష్టించి దాంట్లో కులగణన అంశాన్ని మరుగున పడేయాలని చూస్తా ఉన్నారు. ఇది మేము గమనిస్తూనే ఉన్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.